దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 11వ అధ్యాయము. కురుపురము యాత్రీకుడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు సిద్ధి పొందిన పిదప నేమైనా మహిమలను చూపిరా అని నామధారకుడు సవినయముగా ప్రశ్నింప సిద్ధముని ఇట్లు తెలుపుచున్నాడు. లోక వ్యవహారమునకు శ్రీపాద శ్రీవల్లభుల వారు సిద్ధి పొందినారని మనము భావించవలయును. కాని వారు విశ్వవ్యాపకులై భక్తులను సంరక్షణము చేయుచున్నారు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతారములను చాలించినను నేడు భక్తులను బ్రోచుచుండుట లేదా? స్వామివారి మహిమలనంతములు శ్రీవారి చటగలరు, ఇచటలేరను సంధ్యమనవసరము. నిర్మలమగు మనస్సుతో నిశ్చల భక్తితో మనము స్మరించిన నచటనే వారు భక్తులను ఉద్ధరించెదరు. కురుపురమా మహనీయునకు వసతి క్షేత్రము. ఆ కారణమున కురుపురమును కురుక్షేత్రమనియు పిలిచెదరు. ఆ క్షేత్ర మహిమను వర్ణింపనలవి కాదు. అందడుగిడినంతనే మానవుని దుఃఖములు తొలగును, దారిద్ర్యములడుగంటును, సుఖశాంతులు లభించును, సంపదలు సమకూరును. కురుక్షేత్రమునకు పయనమై వెడలు వారల ఆపదలు తొలగును. ఇందులకు కథార్కాణము గలదు. పూర్వము వల్లభేశ్వరుడను బ్రాహ్మణుడు గలడు. ఆ విప్రునిది కాశ్యపస గోత్రము. ఆ భూసురుడు సదాచార సంపన్నుడు. కుటుంబ పోషణమునకై యాతడు వ్యాపారము సేయుచుండెను. వ్యాపారము లాభదాయకముగా నుండెను. వ్యాపార నిమిత్తమా పారుడు గ్రామాంతరములకేగును. వ్యాపారమునందు మంచి లాభములను గడించుట తన నైపుణ్యమని ఎంచక శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహమని యాతడు మదినెంచును. ప్రతి సంవత్సరము శ్రీవారిని సందర్శనము చేసుకొని సాగిలబడి నమస్కరించి స్వామివారి ఆశీర్వచనములనందుట యాతనికి పరిపాటి. ఒక సంవత్సరమాతడు వ్యాపారము బహుళముగా చేయుచు మెండుగా లాభములు వచ్చిన 4000 బ్రాహ్మణులకు గురువుగారి సన్నిధానమున సంతర్పణమునరించెదనని సంకల్పము చేసుకొని మనమున నమస్కరించుకొని ఉండెను. సంవత్సరము గడిచినది. ఆ బ్రాహ్మణుడు అభిలషించిన దానికన్నా మెండుగనే లాభములు వచ్చినవి. ఆ మహీసురుని ఆనందమునకు మేరలేదయ్యెను. వల్లభేశ్వరుడు 4000 బ్రాహ్మణులకు సమారాధనకు కావలసిన ధనమును మూటగట్టుకొని కురుపురమునకు బయలుదేరెను. మార్గమధ్యమున బాటసారులాయనకు దోడైరి. ప్రసంగవశమున వారు స్వామివారు భక్తులమనియు స్వామివారి సందర్శనమునకై కురుపురమున కరుగుచున్నామనియు వల్లభేశ్వరునితో బల్కిరి. ఆ ఛాందస బ్రాహ్మణుడు వారి మాటలను నమ్మి తనకు దోడుగా బాటసారులు లభించుటకు సంతసించెను. ఆ కపట భక్తులు బ్రాహ్మణుని వద్దనున్న ధనమునపహరింప బన్నాగమును బన్నిరి. వారు కురుపురమున కరణ్య మార్గమున భయనము చేయవలసి వచ్చినది. రాత్రి వేళ అయినది. వారా పూటకు
భోజనాధికములు ముగించుకొని యా ఎడవిలో నిదురించిరి. బ్రాహ్మణుడు ఆదమరచి నిదురించెను. దొంగలది యదనని ఎంచి కర్రలను జేబూని విప్రుని తలపై చావు దెబ్బలను బాదిరి. మొదటి దెబ్బకే పారుడు కన్ను తెరచి ఆ దృశ్యమును తన యాపదను ఊహించి శ్రీపాద శ్రీవల్లభుల వారిని మనసారా ధ్యానించెను. వెను వెంటనే ఆ భక్తుడు స్పృహ దప్పి పడిపోయెను. ఆర్తత్రాణపరాయణుడగు శ్రీపాద శ్రీవల్లభుల వారు శూలపాణి అయి వచ్చి యచ్చోట వ్రాలిరి. దొంగలనొకరినిద్దరిని ముగ్గురిని శూలముచే పొడిచి నేలగూల్చిరి. నాలుగవ వాడు శ్రీవారితో, ప్రభు, నేను నిరపరాధిని, దొంగల సంగడి కాడనుగాను పలుకుదోడుగా వీరిని నేననుసరించి తినే కాని వీరిట్టివారని నాకు తెలియదని ఉన్న విషయమును విన్నవించెను. మిములను చూడ శూలపాణియగు శంకరుని వలెయున్నారు. నా పలుకుల ఎందలి సత్యాసత్యములు మీకు తెలియనివి కావు అని దీనముగా పల్కెను. శ్రీపాద శ్రీవల్లభుల వారు నాలుగవ వానిని చూచి క్షమించి అతని చేతికి భస్మమునొసగి ఇట్లానతినొసంగెను. నీవి బ్రాహ్మణుని తలపై రక్తము గారుతావులా ఎంది విభూది నేను ఒత్తుగా నొద్దుము. శరీరమునకంతటికి నీ భస్మమునే లేపనమునరింపుము అని పలికి వల్లభేశ్వరుని అమృత దృష్టి చేనవలోకించి యదృశ్యుడాయెను. ఇంతలో సూర్యోదయమగుచుండెను. యథాప్రకారముగా బ్రాహ్మణుడు నిదుర నుండి మేల్కాంచినటులనే లేచి నలుదెసలా జూచెను. బాటసారులలో ముగ్గురి తలలు తెగి ఉండెను. తలలొక చోట మొండెములొక చోట నుండుటయు నెల్లెడల రక్తము మడుగును గట్టి ఉండుటయు చూచి ఏమి ఘోర దృశ్యమని నాలుగవ వానితో నా ద్విజుడు వాపోయెను. అందులక పథికుడు, వీరు నయవంచకులు, విశ్వాసఘాతకులు, దారి దొంగలు, హంతకులు, నిన్నటి రేయి వీరుని తలబగులగొట్టి ధనమునపహరించుచుండ నీవు స్మృతి లేక పడిపోయి ఉంటివి. మెరపు మెరసినట్లొక మహనీయుడు త్రుటిలో నిటకే తెంచెను. జడలు దాల్చి విభూతి రేఖలను దీర్చి శూలమును చేగొని దివ్య తేజము చేనిటకే గుదెంచి శూలము చే వీరిని హతమార్చెను. ఆ మహనీయుడెవరో కాదు, మృత్యుంజయుడగు శంకరుడే. సంధియము లేదు ఆయన ప్రసాదించిన భస్మ ప్రభావమున నీవు మరలా బ్రతికి ఉన్నావు. నీ పాలిటి దైవము కలడు. నీ ఆపద తొలగింప నామేయ ప్రభావుడిచటకే తెంచుటయే ఇందులకు నిదర్శనమని పలికెను. వల్లభేశ్వరుడు తన ధనమును ప్రాణమునుగా పాడిన సాంద్ర కరుణామయుడు శ్రీపాద శ్రీవల్లభుల వారే అనియు శ్రీవారే తన కేడుగడయనియు నిశ్చయించుకొని మనసారా గురుదేవుని స్మరించెను. ఇనుమడించిన భక్తితో కురుపురమునకేగి యా బ్రాహ్మణుడు గురుపాదుకలనర్చించి 4000 బ్రాహ్మణులకు సమారాధనమునరించెను. ఇట్లు శ్రీపాద శ్రీవల్లభుల వారి కృపకు పాత్రులైన వారెందరో గలరు. గురుదేవుల వారు భక్తుల కంటికి గానరాకున్నను భక్తులను
కంటికి రెప్పవలెగా పాడుచున్నారు. అటు పిమ్మట శ్రీపాద శ్రీ వల్లభుల వారు నరసింహ సరస్వతులై అవతరించిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 11వ అధ్యాయము సంపూర్ణం.